హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ సాయి కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి అయితే బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ అయితే ఎలిమినేట్ అవ్వటం అయితే జరిగింది. నిజంగా ఇప్పుడు ఎలిమినేట్ అయిన ఈ పర్సన్ ని చూస్తుంటే అంటే నిజంగానే ఓటింగ్ జెన్యూన్ గానే జరుగుతుందా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ త్రూనే ఓటింగ్ బేస్ చేసుకొనే ఎలిమినేట్ చేయటం అయితే జరిగింది. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. షష్ఠి అయితే ఎలిమినేట్ అవటం అయితే జరిగింది. ఇంకా 9 ప్లేసెస్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఏంటి అని మాట్లాడుకునే ముందు నిజంగానే షష్ఠి వర్మ అలా ఎలిమినేట్ అవ్వటం కరెక్ట్ అంటారా? కాదంటారా? అసలు మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 9 అంటే ఐ మీన్ షష్ఠి వర్మ లాస్ట్ ఉంది ఓకే. బట్ ఫస్ట్ నుంచి ఎవరున్నారనేది అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయని పర్సన్స్ వచ్చేసి టాప్‌లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు టాప్‌లో ఉంటారు అనుకున్న వాళ్ళు మాత్రం లీస్ట్‌లో ఉన్నారు. ఇది నిజంగా చాలా షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. అసలు అందుకే డౌట్ వస్తుంది. నిజంగానే ఓట్లేస్తున్నారా? లేకపోతే ఓటేసేవాళ్ళు కూడా ఏం చూసి ఓటేస్తున్నారు? నిజంగా మీరైతే అసలు ఏం చూసి ఓటేస్తున్నారనేదైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అది కూడా ఎవరికి ఓటేస్తున్నారని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక టాప్ ప్లేస్‌లోకొచ్చేసి టాప్ 1, 2 ప్లేసెస్‌లో తనుజ అండ్ సుమన్ శెట్టి గారున్నారు. నిజంగా ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సుమన్ శెట్టి గారైతే అసలు జీరో కంటెంట్ అసలు ఏమీ లేదు. జీరో. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నీ బాగా జనాల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. అంటే వాట్ ఈస్ వాట్ అంటే చాలామంది గూడా హౌస్‌లో ఏం జరుగుతుందనేది మొత్తం చూడకుండా జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే రీల్స్‌ని బేస్ చేసుకొని కూడా ఓట్లేసేవాళ్ళు చాలా మందున్నారు. అలా వీళ్ళ విషయంలో అయితే చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి గారొచ్చేసి ఒక సింపతి ఓట్లయితే బాగా పడుతున్నాయి ఆయనకి. ఒక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నేనే చూసాను. ఎవరిదాకా ఎందుకు. కొన్ని రీల్స్ వచ్చేసి ఒక సెంటిమెంట్ బీజీఎం ఎసేసి, అయ్యో! ఇంత అమాయకుడు ఏంటి ఇలా, ఇలా అది ఇది అని చెప్పేసి అంటే ఎంత పాజిటివ్ అంటే అతన్ని చాలా మంచోడే. అతని గురించి నేను నెగెటివ్‌గా చెప్పాలని కాదు. కాకపోతే అసలు జనాలు ఏం చూసి ఓట్లేస్తున్నారు అనే డౌట్ వస్తుంది. నిజంగా టాలెంటెడ్ పర్సన్స్‌ని ఆడ ఉంచుతున్నారా? ఉంచట్లేదు. అంటే అది నిజంగా అదొకలాగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు తనుజ, తనుజ గారొచ్చేసి ఆల్‌మోస్ట్ ఫస్ట్, సెకండ్ ప్లేసెస్ అంటే అఫీషియల్‌గా గాని, మామూలుగా అన్‌అఫీషియల్ వాటిల్లో గూడా ఫస్ట్, సెకండ్ ప్లేసెస్‌లోనే ఉన్నారు. ఫస్ట్ అయితే మామూలుగా అయితే తనుజ గారైతే ఉన్నారు. సరే తనుజ అయితే అంత ఇప్పుడు ఇమ్మానియేల్ ఉన్నాడు, రీతూ చౌదరి ఉంది, సృష్టి గాని వీళ్ళందరికంటే ఎక్కువ. ఇంకోటేంటంటే ఇప్పుడు సంజన గారు 2 డేస్ నుంచయితే అసలు బీభత్సమైన అసలు పాజిటివిటీ వచ్చేసింది. అంటే ఆహ్, ఎవరిదాకా ఎందుకు నేనే వీడియో చేశాను. అసలు ఈ వీక్ సంజన గారు ఎళ్ళిపోతున్నారు. వరస్ట్ బిహేవియర్ అది ఇది అని చెప్పేసి నేనే వీడియోలు చేశాను. అలాంటిది నేనే షాక్ ఈ 2 డేస్‌కి. చెప్పాలంటే ఓటింగ్‌ని కూడా అటు ఇటు తారుమారు చేసేసింది. ఆ! ఇంకా చెప్పాలంటే షష్ఠి గారు ఎలిమినేట్ అవ్వటానికి ఎంతో కొంత తన హస్తం గూడా ఉందని చెప్పాలి. అంటే తను డైరెక్ట్‌గా తన వల్లే అని కాదు. అంటే అది డీటెయిల్‌గా మాట్లాడదాము. చెప్తాను. అయితే ఇలా అయితే జరుగుతుంది. నిజంగానే అసలు ఏం చూసి ఓటేస్తున్నారు అసలు జనాలనేదైతే అర్థం కావట్లేదు. నిజంగానే రీల్స్ బేస్ చేసుకొని సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ బేస్ చేసుకొని ఓటింగ్ ఏస్తున్నారా? లేకపోతే ఎపిసోడ్స్ చూస్తున్నారా నిజంగాన? నిజంగా. అది అర్థం కావట్లే నిజంగా. ఇప్పుడు ఎపిసోడ్‌లు చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సుమన్ శెట్టి గారికైతే ఓట్లు పడవు. కానీ సోషల్ మీడియాలో ఈ సింపతి వీడియోలు ఇయన్నీ వైరల్ అవ్వటం వల్ల నిజంగా అదైతే సరే ఇంకా లక్. ఇప్పుడు మనకి ఎంత కష్టం ఉన్నా గానీ, ఎంత కష్టపడినా గానీ లక్ లేకపోతే ఏం చేయలేమంటారు కదా! వాళ్ళకది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలింకా. అయితే తనుజ గారైతే ఫస్ట్ ప్లేస్ అని చెప్పాం గదా! ఇప్పుడు తనుజ గారికి ఆల్మోస్ట్ కొంచెం ఎంతో కొంత పర్లేదు. నాట్ బ్యాడ్. ఎందుకంటే తనకు సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది గాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఓటేస్తారు. ఎట్ ది సేమ్ టైమ్ కూడా తనకు కూడా ఎంతో కొంత సింపతి ఉంది. తను యాక్చువల్‌గా సీరియస్‌లీ చాలా కష్టపడుతుంది. ఫుడ్ వండి పెడుతుంది. అక్కడే చాలా కష్టపడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వండి పెట్టినంత వరకు బానే ఉంది గానీ, ఆ కామనర్స్ అంతా తన మీద పడిపోవటం తనకు ప్లస్ అయింది. వండి పెట్టినప్పుడేమో అబ్బా! సూపరు కేక అద్దిరిపోయిందని జెప్పేసి పొగడ్డం. నామినేషన్స్‌లో వచ్చేసరికి నువ్వు చేసింది బాగుంది. కానీ మాకు కావాల్సింది నువ్వు చేయలేదు కాబట్టి అది తప్పు. నే ఆయనైతే మాస్క్ మన్.
మాస్క్ మ్యాన్ అయితే హరీష్ అయితే పెట్టేవాళ్ళు అన్నపూర్ణ లాగా ఉంటే బాగుంటుంది కదా అంట. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావు, ప్రతి ఒక్కళ్ళు నీలాగే ఆలోచించాలంటే అట్టా కరెక్ట్ కాదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనని అలా టార్గెట్ చేయటం తనకి ప్లస్ అయ్యి ఓటింగ్ పడింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓకే, మొత్తానికి టాప్లో ఉంది. సుమన్ శెట్టి గారు అయితే అదే వాళ్ళిద్దరూ 1 and 2 ప్లేసెస్ షేర్ చేసుకున్నారు. తనుజ గారు ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసేసరికి ఇమ్మానియల్ అసలు ఇమ్మానియల్ థర్డ్ ప్లేస్ ఏంటో, సుమన్ శెట్టి గారి కంటే బ్యాక్ ఉండటం ఏంటో అదైతే నాకైతే అర్థం కాబట్టి. సరే, ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడాం కాబట్టి సుమన్ శెట్టి గారికి సింపతి బాగా వర్కౌట్ అవుతుంది. సరే, అది పక్కన పెడితే ఇమ్మానియల్కి వచ్చేసి ఓటింగ్ అసలు మామూలుగా అయితే చాలా బాగుపడాలి. ఎందుకంటే ఈవెన్ హైపరాది లాంటి వాళ్ళు కూడా పోస్ట్ పెట్టారు, ఓట్ చేయండి అని చెప్పేసి చాలా మంది అయితే పెట్టడం జరిగింది. అలాంటిది అసలు ఇమ్మానియల్కి అది కాక కామెడీ షోస్ పరంగా జనాలందరికీ తెలుసు, ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు ఖచ్చితంగా పడతాయి. కానీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అది కాక ఈ మధ్య వాళ్ళతో గుండంకుల్స్తో అయిన గొడవలు అవి చాలానే ఉన్నాయి. గుండంకుల్తో ఫస్ట్ మాస్క్ మ్యాన్ గుండంకుల్తో కూడా అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇష్యూ కూడా అఫ్ కోర్స్ ఇమ్మానియల్కి ప్లస్సే అవుతుంది. అలాగే మనీష్ సంచాలకుగా చేసింది అదైతే జనాలు చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇద్దరికేమో గ్రీన్ లైట్ రెడ్ లైట్ పడి ఉంది, ఆగు ఆగు అని చెప్పి, ఇమ్మానియల్కి మాత్రం సైలెంట్గా చూస్తూ ఉన్నావు. మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా. అప్పటికి ఇమ్మానియల్ అడిగాడు, నువ్వు చెప్పలేదు, వాళ్ళిద్దరికి గ్రీన్ పడింది పడలేదు, రెడ్ పడింది, ఆగండి అని చెప్పిన వాడివి నాకెందుకు ఆపలేదు, నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అడిగాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే ఇమ్మానియల్ కూడా సేవ్ అయ్యాడు. కాకపోతే ఆయనకి ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో ఓటింగ్ పరంగా కూడా అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి పాపం హౌస్ క్లీనింగ్ అతనే చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. గొడవల విషయంలో మొత్తానికి వీళ్ళతో గొడవలు అయింది, మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ తనకు కూడా సరే, మొత్తానికి థర్డ్ ప్లేస్. ఇక ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్. అతను ఫోర్త్ ప్లేస్ ఏంటో, కింద రీతు చౌదరి, రాము రాథోడు, సంజన గారు, ఫ్లోరా సైని గారు, సృష్టి కంటే ఆయన బాగా ఆడుతున్నాడా? అది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది చాలా మందికి. నిజంగానే ఈ ఓటు అసలు జెన్యూనేనా? డిమాన్ పవన్కి ఫోర్త్ ప్లేస్లో ఉండే అంత ఓటింగ్ రావటం ఏంటి? రీతు చౌదరికి లేదా అంత ఓటింగ్? డిమాన్ పవన్ని దాటే ఓటింగ్ రీతు చౌదరికి లేదు, సంజన గారికి లేదు, ఫ్లోరా సైని గారికి లేదు, అలాగే ఇంకెవరున్నారు, రాము రాథోడ్కి, సృష్టికి, వాళ్ళకి ఓటింగ్ లేదా? యాక్చువల్గా అగ్ని పరీక్ష టైంలో కూడా అతను కూడా ఓటింగ్ త్రూనే వెళ్ళాడు. నిజంగానే అది అసలు నిజంగానే ఓటింగ్ పడుతుందా లేకపోతే ఏమన్నా అని చెప్పే ఫీలింగ్ అయితే బయట సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. ఇప్పుడు చూస్తే ఇంకా అది బలం అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ చూసాం కదా, అసలు ఏం లేదు, పర్ఫార్మెన్సే లేదు. అంటే మన జెన్యూన్గా ఆలోచిస్తే అతనికంటే బెటర్గా చేసిన వాళ్ళు, ఇప్పుడు రీతు చౌదరి కూడా చాలా కంటెంట్ ఇచ్చింది. అరవటం కానీ గొడవ, ఇప్పుడు యాక్చువల్గా స్టార్టింగ్ వచ్చినప్పుడు లాస్ట్ సీజన్లో విష్ణుప్రియతో కొంతమంది కంపేర్ చేసుకున్నారు, ఇంకా విష్ణుప్రియ లాగా ఉంటుందేమో అది అని. కానీ ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ తనిచ్చే 100% తను ఇచ్చింది. అంటే ఇంకా ఇవ్వచ్చు సెకండరీ, బట్ ఉన్నంతలో అయితే ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయటమైనా, ఎక్కడైనా దెబ్బలు కూడా తినింది గేమ్స్కి. తనకు ఓటింగ్ లేకపోవటం ఏంటి అసలు? ఏమో మరి. మొత్తానికైతే డెమాన్ పవన్ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసేసరికి సంజనా గారు. యాక్చువల్గా సంజనా గారు అయితే ఖచ్చితంగా ఇంకా పైకే వెళ్ళాలి. ఐ మీన్ ఫోర్త్, థర్డ్, సెకండ్, ఫస్ట్ ప్లేస్లకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. నిజం చెప్తున్నా, సంజనా గారు లేకపోతే బిగ్ బాస్ హౌస్లో అసలు కంటెంటే లేదు. సంజనా గారి వల్ల వచ్చిన కంటెంటే ఇదంతా. మిగతా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ కూడా బికాజ్ ఆఫ్ సంజనా గారు చేసిన చిన్న చిన్న వాటి వల్ల మిగతా వాళ్ళు కూడా కంటెంట్ ఇవ్వగలిగారు. సంజనా గారు సైలెంట్గా ఉంటే అసలు కంటెంట్ కూడా రాదేమో. అలాంటి ఆవిడ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. అంటే మొన్నటిదాకా ఓటింగ్ లేదు, బట్ ఈ 2 డేస్లో ఆమెకి
బీభత్సంగా అంటే విలన్ విలన్ అనుకున్న వాళ్ళు కాస్త ఆమెని హీరోయిన్ చేసేసారు. అంటే అంటే జనాలు తీసుకున్నారు. ఓకే. తన బిహేవియర్ ఇంతే, తన మైండ్ సెట్ ఇంతే అంటే చైల్డిష్ మెంటాలిటీ. కానీ తెలివి మాత్రం చాలా ఉంది అని చెప్పేసి జనాలైతే రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ చేసినా గానీ ఇంకొంచెం అయితే ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉంది. సో చూడాలి మరి. మొత్తానికైతే కంగ్రాట్స్ సంజన గారు కెప్టెన్ అయ్యారు. అసల ఫస్ట్ వారం ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోతాము అనుకున్న వాళ్ళు అసల సీరియస్‌లీ అస్సల నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్ అయ్యింది. 100% ఎలిమినేట్ అనుకున్న ఆవిడ కెప్టెన్ అయింది. నిజంగా సీరియస్‌లీ సూపర్బ్ అంటే సూపర్బ్. అంటే ఈ దరిదాపులైతే కొన్ని వారాలైతే సంజన గారైతే వెళ్లరు. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ బిగ్ బాసే పిలిచి ఆమెకి ఒక అంటే బంపర్ ఆఫర్ లాగా అయితే ఇచ్చేసాడు. కెప్టెన్ టాస్క్‌లో ఎవరెవరు కావాలనుకుంటున్నారో ఎంచుకోమనే టాస్కే ఇచ్చేంత కంటెంట్ ఇచ్చిందామ. సో నిజంగా ఆ విషయంలో మెచ్చుకోవాలి. సో ఇంకా సిక్స్త్ ప్లేస్‌కొచ్చేసేసరికి రాము రాథోడ్. రాము రాథోడ్ సిక్స్త్ ప్లేస్ ఓకే. నాట్ బ్యాడ్. యాక్చువల్‌గా రాము రాథోడ్ ఆ గేమ్ అబ్బా! సూపర్. యాక్చువల్ విన్నర్ అయితే రాము రాథోడే. మొన్న పెట్టిన టాస్క్‌లో అయితే సీరియస్‌లీ కుమ్మేశాడు. చాలా కష్టపడ్డాడు ఆ గేమ్ కోసం అయితే. అక్కడి నుంచైతే బానే ఓటింగ్ అయితే పెరిగి ఉండిద్ది. బిఫోర్ అయితే అంత వచ్చుండకపోవచ్చు. అక్కడి నుంచి మాత్రం ఓటింగ్ పెరిగుండొచ్చు. ఈ టాస్క్ ఏదో ముందే వచ్చినా బాగుండేదేమో అనిపించిందేమో. సో మొత్తానికైతే సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. ఇక మాట్లాడుకున్నాం కదా! రీతు చౌదరి ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. మన కామెడీ షోస్‌లో అన్నిట్లో కనిపిస్తూనే ఉంటుంది. మరి ఆమె ఓటింగ్ ఎక్కడికి పోతుందో ఏమో గాని, నిజంగా అంటే జనాలు వెయ్యదలుచుకోక వెయ్యట్లేదో మొత్తానికి ఏమో గాని, తనకైతే సరిగ్గా ఓటింగ్ పట్టలేదు. బట్ తనైతే ఎంతో కొంత అయితే ఇస్తుంది. కంటెంట్ ఇస్తుంది. తను చేయగలిగేది వరకు చేస్తుంది. చాలామంది సైలెంట్‌గా ఉండే వాళ్ళకంటే అంటారు గదా! నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ అని. ఆమె అయితే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే సేవ్ అయింది. చూడాలి ఇంక నెక్స్ట్ వీక్స్ ఎలా ఉంటాయో ఏమో. కాకపోతే ఓటింగ్ అయితే తక్కువే ఉంది. ఇక ఫ్లోరా సైని గారు. ఫ్లోరా సైని గారైతే ఎయిత్ ప్లేస్. అసల ఫ్లోరా సైని గారు, సృష్టిలో ఇద్దరు ఎవరు బెటర్ అంటే ఆఫ్‌కోర్స్ సృష్టి గారే కదా! ఫ్లోరా సైని గారు, సృష్టి గారా అంటే సృష్టియే టాప్‌లో ఉండాలి. ఐ మీన్ ఇద్దరిలో. ఫ్లోరా సైని గారు అసలు ఏమిస్తున్నారు కంటెంట్? అసలు ఏముంది? ఎవరికీ అర్థం కాని క్వెషన్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సృష్టి ఎంత కంటెంట్ ఇచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా అయిపోయిందంటే సంజన మీద బేస్ అయిపోయింది కంటెంట్. సంజన ఏం చేస్తే దాని చుట్టే కంటెంట్ తిరుగుతుంది. అందరూ కూడా తన చుట్టే తిరుగుతున్నారు. తను చేసే కంటెంట్ చుట్టే అందరూ తిరుగుతున్నారు. సో తను ఒక కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ కంటెంట్ చుట్టూ మిగతా వాళ్ళు తిరుగుతున్నారు. అలా ఫ్లోరా సైని గారు కూడా అంటే వాళ్ళిద్దరికీ గొడవలు ఉన్నాయి. ఐ మీన్ ఎలా అంటే సంజన గారు అందరితో కలిసిపోయినా ఇంకా ఫ్లోరా సైని ఆమెతో అయితే కలవలేదు. సో ఆ టామ్ అండ్ జెర్రీ ఆ గొడవలు సో ఆ టామ్ అండ్ జెర్రీ గొడవల్ని అలాగే కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో మరి ఓటింగ్ అటుకేసారేమో మరి తెలీదు. మొత్తానికైతే అలా జరిగింది. లాస్ట్‌కి సృష్టి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే ఫ్లోరా సైని గాని, సృష్టి గాని వెళ్ళాలి. ఈ సంజన గారి వల్ల ఆ ఓటింగ్ అటుకు పడ్డట్టుంది మరి. అంటే నువ్వుంటే మాకు కంటెంట్ వస్తది. సంజన మళ్ళీ తిట్టడము, ఆమె తిట్టడము అలా కంటెంట్ వస్తది అనుకున్నారో ఏమో గాని మొత్తానికైతే సృష్టి గారినైతే పంపించడం అయితే జరిగింది. అసలా ఇది మరి ఎంతవరకు జెన్యూన్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే రీల్స్ చూసి మంచోడని ఏం ఆడకపోయినా ఓట్లేయటం. లేకపోతే అసలు డిమాండ్ పవన్ విషయంలో అయితే అసలు ఏం జరుగుతుందో నిజంగా అర్థం కావట్లేదు. అసలు అతను కంటెంటే ఇవ్వట్లేదు. ఎక్కడ కనిపిస్తున్నాడంటే రీతు చౌదరితో మాట్లాడే ఆ కొంచెం గ్యాప్‌లో ఓకే. అంటే రీతు చౌదరితో ఏమన్నా లింకప్ చేసి అలా ఒక అంటే ప్రతి సీజన్‌లో ఒక కపుల్‌లాగా పెడుతుంటారు గదా! అలా వీళ్ళని కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో ఏమన్నా డిమాండ్ పవన్‌కి ఏమన్నా ఓట్లేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో మరి మొత్తానికైతే వర్త్ కాదు అనిపించిన క్యాండిడేట్‌లకైతే ఓట్లు పడుతున్నాయి. ఈళ్ళు వర్త్‌రా అనుకున్న వాళ్ళకైతే ఓట్లు పడట్లేదు. మరి ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో ఏమో అయితే మొత్తానికి చూడాలి. ఇక మొత్తానికి సృష్టి గారైతే ఎలిమినేట్ అయిపోయారు.
దీని మీద మీరేమనుకుంటున్నారు? నిజంగానే జనాలు ఓట్లు జెన్యూన్‌గానే ఏస్తున్నారా? లేకపోతే ఎలా ఏస్తున్నారు? అసలు మీరు ఓట్లు ఎందుకేస్తున్నారు? అంటే ఏం చూసేస్తున్నారు? అనేదైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే 'బిగ్ బాస్' యాజమాన్యం కూడా నిజంగా ఈ ఓట్ల విషయంలో ఎలా ఉంటున్నారు విషయం మీద కూడా మీకేమనిపిస్తుంది అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.